హాయ్ అండి అందరికీ. పుష్కలంగా సి విటమిన్ ఉండే నిమ్మకాయ పచ్చడి చూసేద్దామా. ఇలా ఫ్రెష్గా తాజాగా ఉన్న నిమ్మకాయల్ని క్లీన్ చేసుకొని మొత్తం తూడ్చేసుకొని ఒక్క నిమ్మకాయని 4 పలకలుగా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు కల్లుప్పు కూడా వేసేసుకొని ఒక 10-15 నిమ్మకాయలని రసాన్ని తీసి ఆ రసాన్ని కూడా పోసేసుకోవాలండి. అది పోయటం వల్ల మొక్క జ్యూసీగా చక్కగా నాని చాలా బాగుంటుంది. అలా ఒకసారి అంతా కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుని 4 డేస్ వరకు ఉంచేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఉండాలండి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ బూజు గినుక వస్తుంది. ఇది ఇప్పుడు వేరే గిన్నెలో వేసేసుకొని మన టేస్ట్ దగ్గర కారాన్ని అయితే వేసుకోవాలండి. ఎల్లిపాయ గుండెలను కూడా పొట్టు తీసేసి మెత్తని పేస్ట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం మెంతిపిండి కూడా వేసుకొని పచ్చడి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనం కలుపుతున్న టైంలో కూడా ఆ రసం అనేది చక్కగా వస్తుందండి. మనకి కారం ఎల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు కూడా పొడి పొడిలాడకుండా చక్కగా జ్యూసీగా ఉంది. ఇలా ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మిస్ అవ్వకుండా నిమ్మకాయ రసాన్ని అయితే పైన వేసేసుకోండి. ఇప్పుడు పోపు కోసం జీలకర్ర ఆవాలు చిటపటలాడాక పొట్టు తీసిన ఎల్లిపాయ గుండు కూడా వేసుకొని ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని పోపు పూర్తిగా చల్లారాక పచ్చడిలో పోసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో మన డైట్లో రోజుకి ఒక్క ముక్క తిన్నా చాలండి. సి విటమిన్ అయితే మనకి కావాల్సినంత పుష్కలంగా అందుతుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.